రాజకీయాల నుండి క్రీడల వరకు రాష్ట్రంలో జరిగే ప్రతి అంశాన్ని తెలంగాణ ప్రజలకు కావాల్సిన విశేష సమాచారం మొత్తాన్ని సమగ్రంగా క్షుణ్ణంగా మా ప్రతినిధుల ద్వారా చర్చించి మీకు చేరవేసేదే రిపోర్టర్స్ టైం. నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ రిపోర్టర్స్ టైం. నేను లక్ష్మీనాగ్ నాగర్ శెట్టి. ఇక పలు జిల్లాల నుంచి మా రిపోర్టర్స్ అందించే వార్తా స్రవంతిని ఒకసారి చూద్దాం. ముఖ్యంగా నిజామాబాద్ నుంచి చూసుకుంటే గతంలో పసుపు చుట్టూ రాజకీయం తిరిగేది. ఇప్పుడు ప్రస్తుతం షుగర్ ఫ్యాక్టరీ చుట్టూ రాజకీయం తిరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల దగ్గరగా పట్టడంతో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవాల్సిందని కూడా గట్టిగా వినబడుతుంది. తెరిపించే బాధ్యత మాదంటే మాదని రాజకీయ పక్షాలన్నీ కూడా ఒకరికొకరు అనుకుంటున్నారు. పసుపు బోర్డు లాగానే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామంటున్నాయి ఆయా రాజకీయ పార్టీలు. అదేవిధంగా బాండ్ పేపర్కు సిద్ధమవుతున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ గతంలో షుగర్ ఫ్యాక్టరీ కోసం పాదయాత్ర చేశారని గుర్తు చేస్తున్నారు అరవింద్. తాము సైతం అంటూ అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. మరి చూడాలి ఈ యొక్క పరిస్థితి ఎలా ఉందో. దీని గురించి మరింత సమాచారాన్ని మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, నిజామాబాద్లో మొన్నటి వరకు పసుపు చుట్టూ రాజకీయం జరిగింది. ఇప్పుడు అది దానికి పసుపు దానికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే గజెట్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి. ఇప్పుడు ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి ఇప్పుడు? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ఇదే 2019 ఏదైతే అప్పుడు పొలిటికల్ మొత్తం పూర్తిగా పసుపు వైపు కేంద్రంగా ఎలాగైతే రాజకీయాలు చుట్టూ తిరిగాయి, ఈసారి మొత్తం షుగర్ ఫ్యాక్టరీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ చుట్టూగా రాజకీయాలు తిరుగుతున్న పరిస్థితి పత్రం కనిపిస్తుంది. ఇటు పార్లమెంట్ ఎన్నికలు దగ్గరతో పూర్తిగా అన్ని పార్టీలు పూర్తిగా ఇటు నిజాం షుగర్ వైపు చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇటు ముఖ్యంగా బీజేపీ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ పసుపు ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తాము తెరిపిస్తామంటూ కూడా పోటీ పడి వాగ్దానాలు చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే 2019 పసుపు పొట్టు చుట్టూ కూడా రాజకీయాలు జరిగాయి. అక్కడ ప్రధానంగా చూసినట్టు తప్పు 2019 కన్నా ముందు కవిత ఎంపీగా ఉండేదైతే తాను అధికారంలో అప్పుడు ఎలాంటి పసుపు బోర్డు తెప్పించడంలో ఎలాంటి చొరవ తీసుకోలేదు. కేంద్రం పసుపు బోర్డు తెప్పించేందుకు కూడా ఎలాంటి చర్య తీసుకోవాలని చెప్పి కూడా అక్కడ ఉన్న పసుపు రైతులు 2019లో భారీ ఎత్తున కూడా నామినేషన్ వేశారు. అయితే 200 పైన నామినేషన్ దాఖలు చేశారు. అయితే కవితను ఓడించారు. అయితే ఆ సమయంలో అప్పుడే వచ్చినటువంటి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తాము గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా 100 రోజుల్లో పసుపు బోర్డు తెప్పిస్తానని చెప్పి బాండ్ పేపర్ రచించాడు. అది ఇది మాటలు నమ్మినటువంటి పసుపు మంది రైతులు అనేక మంది ఈ అరవింద్ను ఎంపీగా అభ్యర్థిగా గెలిపించారు. అయితే అప్పుడు దాని తర్వాత ఇప్పుడు పసుపు బోర్డు ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ మొన్న అసెంబ్లీ ఎన్నికల పర్యటనలో భాగంగా నిజామాబాద్ వేదికగా పసుపు బోర్డుకు పై ప్రకటన కూడా జారీ చేసిన పరిస్థితి పత్రం కనిపిస్తుంది. గెజెట్ కూడా విడుదలైంది. అయితే ఇప్పుడు మరో కొన్ని నెలల్లో ఇటు మరోసారి పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కలిసిపేస్తుందని చెప్పవచ్చు. అయితే ఎప్పుడైతే 2019 ఏదైతే పసుపు బోర్డు విషయంలో తమను గెలిపిస్తే పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పి బాండ్ పేపర్ రచించారో అదే స్ట్రాటజీని కూడా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా ఎంపీ అరవింద్ చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే తాను గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని గెలిపిస్తానని చెప్పి కూడా బాండ్ పేపర్ రచించేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి పత్రం కనిపిస్తుంది. అయితే దీనికి ఒక అడుగు ముందే చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఖచ్చితంగా తాము తెరిపిస్తామని చెప్పి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇటు మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ కూడా ఏది పసుపు ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ విధి విధానాలపై కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ కూడా మొన్ననే నిజాం షుగర్ బోధన వచ్చి షుగర్ ఫ్యాక్టరీ రైతులు అలాగే కార్మికులతో కూడా వాటితో కూడా సహాయ సూచనలు కూడా తీసుకుంది. అయితే తమను గెలిపియండి, ఖచ్చితంగా పసుపు తీసుకొస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి మాత్రం వస్తుంది. దీంతో పాటు రాహుల్ గాంధీకి జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ కూడా పాదయాత్ర మొన్న జరిగిన పాదయాత్రలో భాగంగా పసుపు రైతులకు ఇటు నిజాం షుగర్ రైతులు కూడా ముట్టడించేది ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల అది వాయిదా అయితే తాము గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని వైభవం తీసుకొస్తామని చెప్పి లేఅవుట్ ఎత్తిస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి మాత్రం. అయితే అరవింద్ కూడా ఏదైతే ఇటు 2019 పసుపు అనేక మంది వేశారో ఇటు అదే విధంగా పెద్ద ఎత్తున కూడా కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు నామినేషన్ వేయాలని చెప్పి కూడా అరవింద్ చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ స్ట్రాటజీ వల్ల ఏదైతే అప్పుడు 2019 ఎలా గెలుపొందానో ఇదే స్ట్రాటజీతో వచ్చే పార్లమెంట్ గెలిచేందుకు కూడా ఒక ప్లానింగ్ రచిస్తున్నట్లుగా. అయితే మొత్తంలో 2019 పసుపు విషయంలో ఇటు అరవింద్
అరవింద్ కు శుభతే అక్కడ ఉన్నట్టు ఎంపీగా పోటీ చేసినటువంటి కవితను అశుభం కలిగించినట్టుగా తెలుస్తుంది. అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కొనసాగుతుంది. కాంగ్రెస్ బీజేపీ మధ్యలో పోటీ కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎవరికి తీర్పు మిగులుస్తుంది, ఎవరికి చేతు కూడా మరికొన్ని రోజుల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు లక్ష్మీనాథ్. అయితే నవీన్, ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ ఆల్రెడీ బీజేపీ పార్టీ పసుపు బోర్డు తీసుకురావడంలో ఒక రకంగా సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే గజెట్ కూడా విడుదలైంది కాబట్టి. అదేవిధంగా అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ కూడా ప్రస్తుతం అడ్వాంటేజ్ అయింది. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఇక్కడ బీఆర్ఎస్ ఎటువంటి స్టాండ్ని తీసుకుంది? మరి వాళ్ళు ఏమన్నా ఒక స్టాండ్ తీసుకుని ముందుకెళ్తున్నట్టుగా ఏమైనా కనబడుతుందా? అయితే పూర్తిగా రానున్న పార్లమెంట్ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, పూర్తిగా పసుపు ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఫోకస్ చేసింది. తాము అధికారంలో తాము గెలిపిస్తామని చెప్పి ఒకవైపు బీజేపీ పార్టీ చెప్పిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీని ఏర్పడేసి ఖచ్చితంగా మరికొన్ని నెలల్లో కూడా తాము పసుపు బోర్డు నిజాం షుగర్ విషయంలో ఒక కొలికి తీస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న పరిస్థితిగా కనిపిస్తుంది. జిల్లాలో చూసుకున్నట్టే ఒకప్పుడు కంచుకోటగా ఉన్నటువంటి నిజామాబాద్ కోటగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉనికి పూర్తిగా కోల్పోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మంది యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. దాంతో ఇక్కడ నాయకులు ఓడిపోయిన నాయకులు కావచ్చు, బడా నాయకులు కావచ్చు, ఇక్కడ నిజామాబాద్ జిల్లా మీద ఫోకస్ పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్సీగా కవిత ఉంది. 10 సంవత్సరాల పాటు పూర్తిగా ఆమె ఉండి జిల్లాను నడిపించిన నాయకులను నడిపించిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆమె జిల్లా కూడా ముఖం చాటేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు జిల్లా ఎలాంటి కార్యక్రమంలో పాల్గొనకపోవడం, మరోవైపు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఏదైతే నాయకులు కార్యకర్తలకు మనోధైర్యం చెప్పని పరిస్థితి ఉంది. అసలు ఇది వాళ్ళే ఇక్కడ అసలు ఎవరు పార్టీలో ఉంటారో, ఎవరి పార్టీలోకి వెళ్ళిపోతారో, ఈ పక్క పార్టీలో ఎవరు చూస్తున్నారో, వాళ్ళని ఎలా కాపాడుకోవాలో కూడా ఎలా కాపాడుకోవాలని కూడా ఆలోచించుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రానున్న పార్లమెంట్ ఎన్నికలు ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఇంతవరకు ఎలాంటి ప్రకటనలు కానీ ఎలాంటి చెప్పని పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ఒక బీఆర్ఎస్ పార్టీలో గజిబిజి వాతావరణం మాత్రం పూర్తిగా నెలకొందని చెప్పవచ్చు. తమ కార్యకర్తలను కాపాడుకోవడం పెద్ద వారికి ఘనంగా ఉన్న పరిస్థితి మాత్రం స్పష్టంగా ఉందని చెప్పవచ్చు. రాజశేఖర్, థ్యాంక్ యూ నవీన్. అదేవిధంగా కర్నూలులో బీజేపీకి బిగ్ షాక్ తగిలినట్టుగా తెలుస్తుంది. బీజేపీ అధ్యక్షురాలు బైరెడ్డి శబరి ఆలగడ్డ ఇన్ఛార్జి కిషోర్ రెడ్డి రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. టీడీపీ నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా బైరెడ్డి శబరిని ఎన్నుకున్నట్టు సమాచారం. అందుకే బీజేపీకి బైరెడ్డి శబరి రాజీనామా చేసినట్లు టాక్ కూడా వినిపిస్తుంది. అదేవిధంగా నందికొట్కూరులో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు శబరి వర్గం. నిన్న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు కిషోర్ రెడ్డి. భూమా కిషోర్ రెడ్డికి ఆలగడ్డ ఇన్ఛార్జిగా నియమించారు జగన్మోహన్ రెడ్డి. దీని గురించి మరింత సమాచారాన్ని మా కర్నూలు ప్రతినిధి నూర్ పాషా అందిస్తారు. నూర్ పాషా, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏ పార్టీ నుండి ఏ నాయకుడు ఏ పార్టీకి వెళ్తారు, ఏ పార్టీకి ఏ నాయకుడు స్టాక్ ఇస్తారు పరిస్థితి నెలకొంది. అయితే ఇదే పరిస్థితిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అయినటువంటి నంద్యాల జిల్లా బీజేపీ పార్టీ బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షురాలైనటువంటి బైరెడ్డి శబరితో పాటు ఆలగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొనసాగుతున్నటువంటి భూమా కిషోర్ రెడ్డి పార్టీలకు రాజీనామా చేయడం జరిగింది. అయితే బైరెడ్డి శబరికి తెలుగుదేశం పార్టీ నుండి నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినట్టు కూడా సమాచారం తెలుస్తోంది. ఈ సందర్భంలో ఈ నేపథ్యంలోనే బైరెడ్డి శబరి బీజేపీ పార్టీకి అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే అదే సమయంలో చూసుకున్నట్లయితే గతంలో నుండి బీజేపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నటువంటి భూమిరెడ్డి సైతము బీజేపీ పార్టీకి రాజీనామా చేసింది. అయితే వైఎస్ఆర్సీపీ అధిష్టానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అయినటువంటి బీజేంద్రనాథ్ రెడ్డి, వారి తండ్రి గారు అయినటువంటి ఎమ్మెల్సీ భూమా ప్రభాకర్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ కొంతమంది పెద్దల సమక్షంలో వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలోకి చేరడం జరిగింది. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే నంద్యాల జిల్లాలో బీజేపీ భారీ బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. అయితే నందికొట్కూరులో బైరెడ్డి శబరికి తెలుగుదేశం పార్టీ నుండి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినట్టు సమాచారం రావడంతో బైరెడ్డి శబరి వర్గీయులు కావచ్చు, వారి కార్యకర్తలు కావచ్చు, టపాసులు బాంబులు కాలుస్తూ నియోజకవర్గంలో ఆనందాలు వెల్లువేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గతంలో ఒకసారి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు
మాజీ మంత్రి అయినటువంటి భూమా అఖిలప్రియ గారు నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. ఈ సభకు బీజేపీ తెలుగుదేశం పార్టీ మాజీ నాయకుడు ఏ సుబ్బారెడ్డి కూడా ఈ సభకు రాకూడదంటూ కూడా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ గారు ఆంక్షలు విధించడం జరిగింది. సో ఈ ఆంక్షలు విధించినప్పటి నుండి కూడా భూమా అఖిలప్రియపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. వారి సోదరుడైన భూమా కిషోర్ రెడ్డితో పాటు జనసేన పార్టీ నాయకులు ఇరిగెల రామకుల్లారెడ్డి, ఇరిగెల నారాయణ రెడ్డితో పాటు సుబ్బారెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదిలాబాద్లో కూడా పర్యటించడం జరిగింది. అయితే హైదరాబాద్లో ప్రజలను నిరాశపరిచారు, మోడీ పర్యటన నిరాశపరిచిందని చెప్పి ప్రజల నుంచి కూడా అక్కడ గట్టిగా వినిపిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రెస్ మీట్లలో అఖిలపక్ష నాయకులు, అభివృద్ధి కమిటీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం పార్లమెంటు ఎన్నికల ప్రచారం కోసమే నరేంద్ర మోడీ అక్కడికి వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కృతం కాకుండా ఉన్న సమస్యలు ఏవి కూడా అక్కడ వాటిపైన స్పందించలేదు నరేంద్ర మోడీ అని చెప్పడం కూడా జరుగుతుంది. రాష్ట్రాభివృద్ధి అని చెప్తున్న ఆదిలాబాద్ జిల్లాకు ఒరిగేది ఏమీ లేదని చెప్పి విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అక్కడ రైల్వే లైన్ ఒకటి ఎప్పటి నుంచో ఉన్న పరిష్కృతం కాని సమస్య, దాని మీద కూడా నరేంద్ర మోడీ మాట్లాడకపోవడం అక్కడ ఉన్న ప్రజలను అంత విస్మయానికి గురి చేసిందని చెప్పొచ్చు. దీని గురించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏమిటి? లక్ష్మీనాథ్, గుడ్ ఈవినింగ్. అయితే నిన్న ఏదైతే ఆదిలాబాద్ పర్యటనకు వచ్చేసినటువంటి ఒక ప్రధాని నరేంద్ర మోదీ ఆదిలాబాద్ జిల్లా వాసులకు మాత్రం ఒక నిరాశనే మిగిల్చినట్టుగా ఇక్కడ జిల్లా ప్రజలతో పాటు అఖిలపక్ష నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఆదిలాబాద్ లో అట్టడుగా ఉన్నటువంటి అంటే అక్షర క్రమంలో ముందున్నప్పటికీ కూడా అభివృద్ధిలో వెనుకపాటుతనానికి గురైనటువంటి విషయం ఎప్పటి నుంచో ఉంది. అయితే దానికి తగ్గట్టుగానే ఇక్కడ అనేక సమస్యలు తిష్ట వేసుకున్నప్పటికీ కూడా ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా వాసులకు ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యల్లో ప్రధానమైనటువంటివి ఒక 5 డిమాండ్లు అయితే అఖిలపక్ష నేతలు మోదీ టూర్ కి ఒకరోజు ముందుగానే బైక్ ర్యాలీ తీసి ఆ సమస్యల్ని ప్రధాని మోదీ ఖచ్చితంగా ఆ యొక్క సభలో ఏదైతే ఆయన వచ్చినటువంటి ఒక సభలో దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళైతే కోరారు. కానీ దీనికి భిన్నంగా కేవలం ఆ ప్రధాని మోదీ యొక్క సభ ఏదైతే అభివృద్ధి కోసము ఆదిలాబాద్కు వచ్చానని, ఆదిలాబాద్ నుంచి రాష్ట్రానికి సంబంధించినటువంటి 56,000 కోట్ల ప్రాజెక్టుకు అంటే నిధులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు, అలాగే శిలాఫలకాలు, తర్వాత జాతికి అంకితం చేయడం లాంటివి చేసినప్పటికీ కూడా ఆదిలాబాద్ జిల్లాకు మాత్రం భారత బీజేపీ ప్రభుత్వం చేసింది సున్నా అని చెప్పేసి ఇక్కడి నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ఇవాళ ఆదిలాబాద్ అభివృద్ధి కమిటీ అలాగే ఆ మిగతా కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ అఖిలపక్ష నేతలందరూ కూడా విడివిడిగా ప్రెస్ మీట్ పెట్టి ప్రధాని మోదీ సభను గురించి ఉద్దేశించి మాట్లాడారు. అయితే సభలో ప్రధానంగా ఉన్నటువంటి ఏవైతే ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్, ఇది చాలా ప్రధానమైనటువంటి ఒక సమస్య. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా వాసులకు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఉన్నటువంటి ఏకైక రైలు ఒకటి కృష్ణ ఎక్స్ప్రెస్. అయితే అది ఇక్కడ రైల్వే లైన్ లేకపోవడంతో 300 కిలోమీటర్లు వెళ్లాల్సినటువంటి ఒక ప్రయాణం 600 కిలోమీటర్లు తిరుక్కుంటూ వెళ్లాల్సినటువంటి ఒక దుస్థితి. మహారాష్ట్ర నాందేడ్ ముద్కడ్ మీదుగా ఇది నిజామాబాద్ నుంచి వెళ్లాల్సినటువంటి ఒక పరిస్థితి. ఒకవేళ కనుక ఆర్మూర్లో రైల్వే లైన్ కనుక ఏర్పాటు చేసినట్టయితే దీనికి సగ దూరం తగ్గేటటువంటి ఒక అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ జిల్లా వాసులు అలాగే ఈ అఖిలపక్ష నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఇది ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి ఒక సమస్య. దీనికి సంబంధించి గత బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించకపోవడం చాలా విచారకరం అని చెప్పేసి ఇక్కడ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఇక రెండో ప్రధానమైన సమస్య, ఆదిలాబాద్ అంటేనే ఆదివాసీ జిల్లా. ఇక్కడ గిరిజనులు చాలా ఎక్కువ మంది ఉంటారు, అభివృద్ధికి వెనుకబడి ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థులకు ఒక యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. అయితే గతంలో ఆదిలాబాద్ లోనే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు అవుతుంది అనేటటువంటిది, దానికి స్థల సేకరణ ఉట్టూరులో జరిగినట్టుగా అవన్నీ కూడా గతంలో వినిపించాయి. కానీ చివరికి అది వరంగల్ కు తరలి వెళ్లిపోవడం శోచనీయంగా జిల్లా వాసులు ఆరోపిస్తున్నారు. ఆ గిరిజన యూనివర్సిటీ
ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసే కనుక ఇక్కడ వెనుకబడ్డటువంటి అత్యంత పేదలైనటువంటి యొక్క ఆదివాసీ గిరిజన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆ గిరిజన యూనివర్సిటీ ఊసు మాత్రం ఎంత కూడా ప్రధాని మోదీ నోటి నుంచి రాకపోవడం చాలా విచారకరం అని చెప్పేసి ఇక్కడ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ప్రధానంగా ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి ఒక సిసిఐ, ఈ సిసిఐ సిమెంట్ పరిశ్రమ ఏదైతే ఉందో గత 30 ఏళ్లుగా అది మూతపడి ఉంది. అయితే దాన్ని ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో ఉన్న బీఆర్ఎస్ కానీ అప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ గత 10 ఏళ్లుగా కూడా ఈ విషయం కేంద్రంలో ఉందని ఆ రాష్ట్రంలో ఉందని ఈ బంతిని అటు ఆ బంతిని ఇటు నెట్టేసుకుంటూ కాలయాపన చేశారే తప్ప అక్కడ ఉన్నటువంటి యొక్క కార్మికులకు ఉద్దేశించి కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకొని సిసిఐ ఫ్యాక్టరీని తెరిపించకపోవడం అనేటటువంటిది దానికి సంబంధించినటువంటి యొక్క ప్రకటన ఏదైనా దానికి అంటే తెరిపించాలి, దాని గురించి ఆలోచిస్తున్నాం, సిసిఐ గురించి మాత్రం ఒక్క మాట కూడా ఆయన నోటి వెంటి రాలేదని చెప్పేసి కూడా నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఆ సమస్య ఇంకొకటి, ఈ ఇక్కడ ఉన్నటువంటి యొక్క విమానాశ్రయం గతంలో ఇక్కడ విమానాశ్రయానికి సంబంధించి నిజాం కాలంలో ఇక్కడ ఒక ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అది కూడా అటకెక్కింది. అక్కడ అన్ని వసతులు ఉన్నప్పటికీ కూడా విమానాశ్రయం అంటే గతంలో ఎయిర్ స్ట్రిప్ విమానాశ్రయం కాకుండా ఎయిర్పోర్ట్ కాకుండా మినీ ఎయిర్ స్ట్రిప్ గా కూడా దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి గతంలో హామీలు ఇచ్చినటువంటి ఒక సంగతి. కానీ దాని మూసి కూడా అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ఓసి ఇవ్వకపోవడం వల్లే జాప్యం జరుగుతున్నట్టుగా గతంలో కేంద్రం ఆరోపించింది 10 ఏళ్లుగా ఉన్నటువంటి ప్రభుత్వం. అయితే ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీనికి ఎన్ఓసి ఇవ్వలేదన్నట్టుగా కూడా చెప్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏదైతే విమానాశ్రయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్ఓసి ఏదున్నప్పటికీ కూడా అది తమ ప్రభుత్వం నుంచి ఇచ్చే విధంగా కేసు పరిష్కరిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే దీనిపై కూడా ఒక మాట కూడా అక్కడ మాట్లాడకపోవడం. ఆ తర్వాత ఆదిలాబాద్ అంటేనే పత్తి, ఇది కాటన్ సిటీ ఆఫ్ అని పేరు, దీనికి తెల్ల బంగారు పట్టణంగా దీన్ని పిలుస్తారు. ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక వ్యవసాయ పంటల్లో పత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ పత్తికి ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ ఉంది. కానీ ఇక్కడ ఇంతగా పత్తి పండించేటటువంటి ఒక ఆదిలాబాద్ లో టెక్స్టైల్ పార్క్ అనేటటువంటిది ఎప్పటి నుంచో ఉన్నది. అయితే ఆ టెక్స్టైల్ పార్క్ కూడా వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా కాకుండా ఎక్కడికో తరలి వెళ్ళిపోవడం శోచనీయమని చెప్పేసి ఈ 5 ప్రధాన డిమాండ్లు ఇటు అఖిలపక్ష నేతలు ముందుకు తీసుకెళ్లారు. ఇదే విషయంపై నిండు సభలో పార్లమెంట్ సభ్యుడు సోయం బాబురావు అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఈ డిమాండ్ల గురించి మోదీ ఆలోచించాలని చెప్పి ఆ ఎంపీ ఎమ్మెల్యేలు చెప్పినప్పుడు కూడా సభలో చెప్పినప్పుడు కూడా దాని గురించి ఆయన పట్టించుకోలేదని చెప్పేసి ఇక్కడ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. సో ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక అఖిలపక్ష నేతలు చెబుతున్న ప్రకారం ఏంటంటే మోదీ పర్యటన ఒక రాజకీయ పర్యటనగానే సాగింది తప్ప ఆదిలాబాద్ అభివృద్ధికి ఎలాంటి హామీలు గాని ఎలాంటి ప్రకటన గాని చేయలేదని చెప్పేసి ఇది ఒక టైం పాస్ టూర్ గా కొంతమంది ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి నేతలు ఆరోపిస్తున్నారు. సో అంటే ఆదిలాబాద్ జిల్లాకి ప్రధాని మోదీ దాదాపుగా ఒక ప్రధానమంత్రి హోదాలో 40 ఏళ్ల తర్వాత, గతంలో ఇందిరాగాంధీ వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు మోదీ వచ్చారు. అంటే 40 ఏళ్ల తర్వాత వచ్చినందుకు ఇక్కడ ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. తమకు ఎన్నాళ్ళుగానో ఉన్నటువంటి ఒక సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పేసి ప్రజలు భావించారు. అదేవిధంగా నేతలు కూడా ఆశించారు. కానీ వాళ్ళ ఆశలకు తగినట్టుగా ఎలాంటి ప్రకటన అక్కడ సభలో మోదీ నుంచి రాకపోవడం మాత్రం చాలా విచారకరమని, ఇది ఒక శోచనీయమైనటువంటి ఒక సంఘటనగా ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే ప్రజలు కూడా భావిస్తున్నారు. ఒక రకంగా ఇది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకే ప్రధాని మోదీ ఆదిలాబాద్ కు వచ్చారు తప్పితే ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ఇక్కడ ఎలాంటి పరిష్కారం చూపేటటువంటి ఒక మార్గాలు అయితే వాటి గురించి ప్రస్తావన తీసుకురాలేదని చెప్పేసి నేతలు అయితే ఆరోపిస్తున్నారు. లక్ష్మీనాథ్. అయితే సత్యనారాయణ చెప్పండి, ప్రజెంట్ ఇప్పుడు జరిగిన ఈ సినారియోని చూస్తే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ దీన్ని వాడుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఆదిలాబాద్లో అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో మనకు తెలుసు బీజేపీ ఏర్పాటు చేసింది ఈ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేని గెలుచుకోవడం కూడా జరిగింది, పాయల్ శంకర్ని. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని తాను గెలిచే అవకాశం ఏమైనా ఉందా పార్లమెంట్ స్థాయి నుంచి? ఖచ్చితంగా లక్ష్మీనాథ్, ఎందుకంటే నేతలు కూడా అదే అంటున్నారు. ఆదిలాబాద్ ప్రజలు గతంలో ఇక్కడ ఎంపీని గెలిపించారు, ప్రజెంట్ గా ఎమ్మెల్యేని గెలిపించారు. కానీ ఇంత చేసినప్పటికీ కూడా ఆదిలాబాద్ ప్రజలకు మాత్రం 10 ఏళ్లుగా ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఈ గుర్తు రాలేదని, కేవలం ఎన్నికల ముందు మాత్రమే ఇక్కడ 4 సీట్లు అంటే ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఒక 4 అసెంబ్లీ స్థానాలు గెలవడంతో ఇక్కడికి వచ్చారు తప్ప ఏది లేదని చెప్తున్నారు. ఒకవేళ ఇప్పుడు అఖిలపక్ష నేతలు కూడా చెప్పే విషయం ఒకటే,
ఖచ్చితంగా ఈ హామీలు వరకు ఏవైతే అతను ఇస్తే మనం ఆలోచించాలని, లేకపోతే ఖచ్చితంగా వచ్చినటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించి తీరుదామని చెప్పేసి అఖిలపక్షం అంతా కూడా పలుకొని ఈ యొక్క ఎన్నికలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ కి అయితే ప్రజెంట్ ఎలాంటి స్థితి లేదు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి. కాకపోతే ఇక్కడ పోటీ ఏదైనా ఉంటే కాంగ్రెస్ అలాగే బీజేపీల మధ్య గట్టిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ కి ఇదొక సువర్ణ అవకాశంగా భావించవచ్చు. ఎందుకంటే ఆదిలాబాద్ కు ఎన్నేళ్లుగా ఉన్నటువంటి ఈ 5 ప్రధాన డిమాండ్లపై ఎలాంటి చర్చ, ఎలాంటి ఊసు ప్రధాని నుంచి లేకపోవడంతో ఇక్కడ కాంగ్రెస్ దీన్ని ఒక గట్టి ఆయుపట్టుగా భావించి ఎన్నికలకి ఇదే అంశంతో కనుక పార్లమెంట్ ఎన్నికల్లో కనుక ఈ అంశంతో కనుక వెళ్ళినట్టయితే, అలాగే ఇక్కడ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక 6 గ్యారంటీ హామీలలో ఆల్రెడీ 4 హామీలు తీర్చేసి ఉత్సాహంతో కాంగ్రెస్ ఉంది. అలాగే ఆ ఎన్నికల్ని కూడా తీటుగా ఎదుర్కొనేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉండడం, అటు కేంద్ర ప్రభుత్వం నుంచి మోదీ నుంచి ఆశించిన తీరులో ఎలాంటి హామీలు రాకపోవడం, ఈ 2 అంశాల్లో కనుక గట్టిగా పట్టుకుని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ ఎవరైతే ఉంటారో ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించి, ఆ తర్వాత కాంగ్రెస్ శ్రేణులు, జిల్లా శ్రేణులు, ఆ తర్వాత పార్లమెంట్ శ్రేణులు కూడా కలిసికట్టుగా ఈ యొక్క అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అలాగే కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ అభివృద్ధికి చేసిందేమీ లేదు అన్నటువంటి యొక్క సంకేతాన్ని కనుక తీసుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా మంచి విజయం సాధించే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది కాంగ్రెస్ కి ఒక మంచి అవకాశంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ సత్యనారాయణ. అయితే నియోజకవర్గం కొత్తూరులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాబసగా మారినట్టు కూడా మనకు తెలుస్తుంది. రసాబసగా మారింది కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం. మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి సభకు వెళ్లాలని సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ లో చేరేందుకు సమావేశంకి వచ్చిన పలువురు బీఆర్ఎస్ నేతలు గతంలో అక్రమ కేసులు పెట్టించిన వారిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని వారు ఫైర్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నాయకులతో వాదనకు దిగి కుర్చీలు కూడా విరగొట్టుకున్నారు కార్యకర్తలు. ఓ పెట్రోల్ పోసుకుని ఓ వ్యక్తి అయితే ఆత్మహత్య కూడా పాల్పడినట్టుగా తెలుస్తుంది. కార్యకర్తలను శాంతింపజేసి సమావేశాన్ని రద్దు చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి రద్దు చేశారు ప్రతాప్ రెడ్డి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, అసలు ఈ సమస్య ఇలా జరగడానికి జటిలం అవడం గల ప్రధాన కారణం ఏంటి? లక్ష్మీనాథ్, ఏదైతే రంగారెడ్డి జిల్లా కొత్తూరులో రేపు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి పర్యటించిన నేపథ్యంలో ఈ రోజు రేపటికి సమావేశం అయితే ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ సమావేశానికి షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి నాయకత్వం వహించారు. దీనికి సంబంధించి రేపు భారీ ఎత్తున జన సమీకరణ చేయాలంటూ కార్యకర్తలతో మీటింగ్ పెట్టిన నేపథ్యంలో కొంత రసాభాసగా నెలకొన్నది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి ఈ రోజు నాయకులు ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే పాత నాయకులందరూ వారిని ఎట్లా పార్టీలోకి తమకు తెలియకుండా చేర్చుకుంటారంటూ కొంత వాగ్వాదం పెట్టుకున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కార్యకర్తను సంజాయించేందుకు ప్రయత్నించినా గానీ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఏదైతే గత 9.5 సంవత్సరాల్లో తమపై అనవసర కేసులు, తర్వాత మూలిగితే కేసులు, దగ్గితే కేసుల్లాగా వీళ్ళు హింసించారంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి వాళ్ళని మాకు తెలియకుండా పార్టీలో చేర్చుకోవడం ఏంటంటూ కూడా వాళ్ళు నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపున చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ఈ కార్యకర్తను సంధానించేందుకు ప్రయత్నించినా కానీ వారు వినకపోవడంతో తమకు తెలియకుండా పార్టీలో చేర్చుకోవద్దంటూ కూడా అక్కడ ఉన్న కుర్చీలను పగలగొట్టిన సందర్భం ఉంది. అయితే ఒక కార్యకర్త, కొత్తూరు మండలానికి చెందిన ఒక కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకునే ఆత్మహత్యకు కూడా పాల్పడుతున్న నేపథ్యంలో కార్యకర్తలు అడ్డుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కార్యకర్తలను ఎప్పటికప్పుడు సంజాయించేందుకు ప్రయత్నించినా కానీ కార్యకర్తలు వాగ్వాదం పెట్టుకున్నటువంటి సందర్భం. మరోవైపున ఏదైతే రేపు ముఖ్యమంత్రి సభ జరగనున్న నేపథ్యంలో ఇటువంటి అంతర్గత కలహాలతో కాంగ్రెస్ పార్టీ కొంత పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని కూడా చౌలపల్లి ప్రతాప్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ససేమిరా అంటూ చౌలపల్లి ప్రతాప్ రెడ్డిని నిలదీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చెప్పండి, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ లో ఒకరిపై ఒకరు ఈ రకంగా చేసుకోవడం వల్ల, కాంగ్రెస్ లోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం వల్ల కాంగ్రెస్ అధినాయకత్వం వారిని వారించే ప్రయత్నం ఏమైనా చేసిందా? వారిని శాంతింపచేసే ప్రయత్నం ఏమైనా చేసిందా అక్కడున్న కాంగ్రెస్ నాయకత్వం? షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమాచారం అందడంతో వీర్లపల్లి శంకర్ కార్యకర్తలతో మాట్లాడిన పరిస్థితి ఉంది. పరిస్థితి అయితే ఉంది. మరోవైపున ఇలాంటి ఏదైతే అంతర్గత కళాలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందంటూ కూడా ఆయన
చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి సమన్వయం పాటించాలంటూ మీకు తెలియకుండా ఎటువంటి కార్యకర్తలు కూడా చేర్చుకోమంటూ మీ అనుమతితో కూడా పార్టీ బీఆర్ఎస్ నుంచి వచ్చే కార్యకర్తలు చేర్చుకుంటామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కార్యకర్తలు కొంత శాంతి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ అంతర్గత పోరు వల్ల కాంగ్రెస్ పార్టీ కొంత నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయం అయితే ప్రజల్లోకి వెళ్తుందంటూ కూడా చౌలపల్లి ప్రతాప్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మీడియా ప్రతాప్ రెడ్డిని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన సమస్య దాట వేసినటువంటి పరిస్థితి ఉంది. మరొక ఏదైతే ఇది తమ అంతర్గత కార్యక్రమం అంటూ కూడా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి తమ పార్టీలో ఎటువంటి విభేదాలు లేవంటూ బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది వస్తున్నారు కాబట్టి వాళ్ళు చేర్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో కార్యకర్తలను సంప్రదించకుండా కూడా వారిని చేర్చుకునే ప్రసక్తే లేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి షాద్నగర్ నియోజకవర్గంలో ఎటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు వేరే పార్టీ నుంచి వచ్చే నాయకులు కాంగ్రెస్ పార్టీలు తమకు తెలియకుండా చేర్చుకోరాదంటూ కూడా అల్టిమేటం జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. లక్ష్మణ, థ్యాంక్ యూ ప్రదీప్. అదేవిధంగా కడప నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి నేతలు సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర నాయకత్వం తమను చిన్నచూపు చూస్తున్నారు, వారు ఆవేదన కూడా చెందుతున్నారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టకాలం పనిచేసిన తమను విస్మరించి నూతన అభ్యర్థి మాధవి రెడ్డికి అవకాశం ఇవ్వడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థిని మారిస్తే పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని రెబల్ అభ్యర్థి లక్ష్మారెడ్డి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. దీని గురించి మరింత సమాచారాన్ని మా కడప ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్, చెప్పండి, టీడీపీ నేతల అసమ్మతి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. కడప జిల్లాలో ఇవాళ కడప నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నేతలు రెబల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇన్ఛార్జ్ గా నిన్న మొన్నటి వరకు కొనసాగినటువంటి అమీర్ బాబును పక్కన పెట్టారు. అలంఘన్పల్లి లక్ష్మిరెడ్డి 50 డివిజన్లకు సంబంధించి ఆయన కొడలు మాత్రమే కార్పొరేటర్ గా కూడా గెలుపొందారు. తమకు సీటు ఇస్తారని చెప్పేసి లోకేష్ కూడా మాటిచ్చారని చెప్పి వాళ్ళు ప్రచారాన్ని కూడా కొనసాగించారు. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి సతీమణి మాధవిరెడ్డికి టీడీపీ అధినేత ఆమె పేరు ప్రకటించడంతో వీరందరూ కూడా అలకప్పున్నారు. ఇప్పుడు తమకు సీటు ఇవ్వలేదు, తాము ఎవరినైతే ప్రతిపాది వాళ్ళకి మాత్రమే సీటును కేటాయించాలి, అటువంటిప్పుడు మేము టీడీపీలో పనిచేయగలుగుతాం, దేని పక్షంలో పూర్తిగా తాము వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పేసి వాళ్ళ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తమ ఆత్మీయులను లక్ష్మిరెడ్డి కావచ్చు, అమీర్ బాబు కావచ్చు, మరో నేత దుర్గా ప్రసాద్, వీరందరూ కూడా ఒకే సమావేశం ఒక వేదికగా రామతీయ ఫండ్ లో సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ పూర్తిగా చర్చించుకున్నారు. రానున్న రోజుల్లో భవిష్యత్తును రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర పార్టీ కూడా నిర్ణయం తీసుకోవాలి, తమకు కూడా అవకాశం కల్పించాలి, తమ వాదనలు వినాలి. ఇక్కడ కొత్త అభ్యర్థిని తెస్తే రానున్న రోజుల్లో ఇబ్బందులు కలుగుతాం, కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశాము, ఇప్పుడు తమను పూర్తిగా పక్కన పెట్టారు, ఒకరు మాట ఇచ్చారు, మరొకరు మాట మరుస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీలో అంతర్గత మదనం ప్రారంభం అని చెప్పేసి స్థానిక టీడీపీ కార్యకర్తలు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికలు మరో 30-40 రోజుల్లో రానున్న నేపథ్యంలో ఇటువంటి వైరం ఏర్పడడంతో టీడీపీలో మొత్తం గందరగోళం ఏర్పడింది నియోజకవర్గ వ్యాప్తంగా. వైసీపీ తరఫున ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థి అంబేద్కర్ బరిలో ఉన్నారు, ఆయన ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వీరు ఈ విధంగా అంతర్గతంగా కుమ్ములాటలు అవన్నీ కూడా వైసీపీకి కలిసి వచ్చేటువంటి అవకాశంగా కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికైనా అధిష్టానం వీరందరినీ పిలిచి ఏకతాటిపైకి తెస్తే గానీ నియోజకవర్గంలో పూర్తిగా శాంతియుతమైనటువంటి వాతావరణం ఏర్పడదని చెప్పేసి స్థానిక కార్యకర్తలు భావిస్తా ఉన్నారు. ఈ 50 డివిజన్లలో తాము గెలిచాం కదా, తమను ఎందుకు పరిగణంలోకి తీసుకోవడం లేదు, తమను ఎందుకు అధిష్టానం గుర్తించడం లేదని చెప్పేసి లక్ష్మిరెడ్డి కావచ్చు, లక్ష్మిరెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు ప్రశ్నిస్తా ఉన్నారు. దీనికి సమాధానం లేదు. యువ నాయకుడు లోకేష్ తమకు మాట ఇచ్చారు, ఇప్పటికే సీట్లు కేటాయిస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా దానిపైన ఎటువంటి ప్రకటన చేయడం లేదు. కేవలం మాధవిరెడ్డి పేరు ప్రకటించారు. తమను పిలిచి తమ భవిష్యత్తు ఏందని చెప్పేసి తమ భవిష్యత్తుకు భరోసా కూడా కల్పించలేకపోతా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి లక్ష్మిరెడ్డి వర్గీయులంతా కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. రానున్న రోజుల్లో ఇదే వైఖరితో ముందుకు వెళితే తాము ఆందోళన చేపడతాము, పార్టీకి వ్యతిరేకంగా కూడా కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పేసి లక్ష్మిరెడ్డి వర్గీయులందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వారు కూడా వారి
అనుచరులతో పాటు 50 డివిజన్లకు సంబంధించినటువంటి వారి యొక్క కార్యకర్తలతో కూడా చర్చలు జరుపుతా ఉన్నారు. రానున్న రోజుల్లో తమకు కానీ తాము సూచించిన వ్యక్తికి కానీ సీటులు కేటాయించని పక్షంలో తామందరం కూడా వ్యతిరేకంగా చేద్దాము, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో దిగుదామని చెప్పేసి అంతర్మదనంగా కూడా వాళ్ళు ఓ చర్చను అయితే కొనసాగిస్తా ఉన్నారు. లక్ష్మీనాథ్, యూసఫ్ చెప్పండి, ఏ పార్టీ అయినా ఇలాంటి సమయంలో అసంతృప్తి అనేది ఉండటం కామన్గా కనబడుతుంది. అది వైసీపీలో కావచ్చు, టీడీపీలో కావచ్చు. అయితే వాటిని ఎక్కడికక్కడ శాంతింప చేసుకుంటూ ముందుకు వెళితే ఆ పార్టీ ముందుకెళ్ళే అవకాశం కనబడుతుంది. మరి శాంతింప చేసే అవకాశం అధికారులు ఏమైనా తీసుకున్నారా? అంటే పార్టీ అధిష్టానం ఏమైనా తీసుకుందా అంటారా? టీడీపీ పార్టీ అధిష్టానం టీడీపీ పార్టీ అధిష్టానం శాంతింపజేసే చర్యలు ఏమైనా తీసుకుందా? వాళ్ళకి ఏమన్నా శాంతింపజేయడానికి అధికారం తీసుకున్నట్టుగా ఏమైనా తెలుస్తుందా? శాంతింపజేయడానికి అధికారంగా ఏమైనా అటువంటి చర్యలు అయితే ఏవి కూడా చేపట్టలేదని చెప్పి మనం భావించవచ్చు. రానున్న రోజుల్లో కూడా పార్టీ అధిష్టానం కావచ్చు, సంబంధించిన టీడీపీ నాయకులు కూడా, తృతీయ శ్రేణి నాయకులు కూడా అందరూ కూడా కలిసి దీన్ని ఒక పరిష్కార మార్గం చూపితే గానీ రానున్న రోజుల్లో దీనికి పరిష్కారం దొరికేటువంటి అవకాశం కల్పించడం లేదు. లక్ష్మీనాథ్, ఓకే, థ్యాంక్ యూ యూసఫ్. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో అమ్మకానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నట్టుగా కూడా ప్రచురించారు. బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో వసూళ్ల పర్వం కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. 1 లక్ష నుంచి 2 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో స్వీపర్ పేషెంట్ కేర్, అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్, వెస్ట్ కంట్రోల్ పనుల నిర్వహణ కోసం ఓ అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఏజెన్సీ కాంట్రాక్ట్పై రాజకీయంగా ఒత్తిడి పెంచుతున్నారు పలువురు. ఉద్యోగానికి 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లుగా కూడా సమాచారం మనకుంది. దీని గురించి మరింత సమాచారాన్ని మా మంచిర్యాల ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి అక్కడున్న తాజా సమాచారం. నరేష్, చెప్పండి అక్కడున్న తాజా సమాచారం ఏంటి నరేష్? ఇటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అంగట్లో సరుకులా మారాయి. దీనికి సంబంధించి అందిన నిరుద్యోగుల నుంచి నిరుద్యోగాన్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దండుకుంటున్నటువంటి పరిస్థితి కొంతమంది చోటామోటా నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు నెలకొంది. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటు స్వీపర్, సెక్యూరిటీ గార్డుతో పాటు పేషెంట్ కేర్ కు సంబంధించి, అలాగే పేస్ట్ కంట్రోల్ కు సంబంధించినటువంటి విధుల నిర్వహణ కోసం ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా టెండర్లను నిర్వహించింది. మరి దీనికి సంబంధించినటువంటి టెండర్ల నిర్వహణ కోసం కొంతమంది పోటీదారులు, ఏజెన్సీదారులు టెండర్లు వేశారు. దానికి సంబంధించి ఒక ఏజెన్సీకి కాంట్రాక్టు దక్కగా ఇందులో పనిచేసే 25 మందికి పైగా నిరుద్యోగులను దీనికి సంబంధించి విధులు నిర్వహించేందుకు కూడా వారికి కాంట్రాక్టు దక్కింది. మరి ఈ క్రమంలోనే అందరూ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నటువంటి స్థానిక చోటమోట నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ కాంట్రాక్ట్ నిర్వహణపై ఒత్తిడి తెచ్చి, రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చి తమకు కూడా దీనిలో ఏజెన్సీ మన ద్వారా రిక్రూట్మెంట్ చేసేటువంటి నియామకాల్లో తమకు కూడా వాటా ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. మరి ఈ క్రమంలో వారి ఒత్తిడికి తలొగ్గినటువంటి సదరు ఏజెన్సీ నిర్వాహకుడు అందుకు గాను కొన్ని ఉద్యోగాలను వారు సిఫారసు చేసినటువంటి వ్యక్తులకే ఇచ్చేందుకు కూడా అంగీకరించాడు. మరి ఈ క్రమంలోనే ఒకరిద్దరు నేతలు కొంతమంది అంటే పేద వర్గానికి సంబంధించిన వారికి సిఫారసు చేయగా మరికొంతమంది అంటే వారు నిజేద్యమించి ఎలాంటి అవినీతికి అక్రమాలకు తావు లేకుండా కొంతమంది పేదవారికి సిఫారసు చేయడం జరిగింది. మీరు మిగతా సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు సుమారు 15 వరకు ఈ నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు కల్పించేందుకు వారి నిరుద్యోగాన్ని ఆసరాగా చేసుకుని సుమారు 1 లక్ష నుంచి 2 లక్షల వరకు కూడా వారి దగ్గర నుంచి వసూలు చేశారని చెప్పేసి కొంత సమాచారం ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి వీరు ఏవైతే నాయకులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఓ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వారి నాయకులు వీరి రాజకీయ ఒత్తిడికి తలగి ఈ క్రమంలోనే ఇలాంటి వసూల పర్వానికి తెరలేపినట్టుగా తెలుస్తోంది. మరి ఈ క్రమంలోనే ఇటు దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ఫిర్యాదులు కూడా అందలేదు. మరి వారి నిరుద్యోగాన్ని ఆసరాగా చేసుకుని రాబోయే రోజుల్లో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని పర్మనెంట్ అవుతాయని చెప్పేసి చెప్పి మాయమాటలు చెప్తున్నటువంటి డాంబికాలు ప్రదర్శించినటువంటి చోటమోట నాయకులకు మాయమాటలు నమ్మినటువంటి నిరుద్యోగులు వారి పర్మనెంట్ అవుతాయన్నటువంటి ఆశతోటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇటీవల కాలంలో నూతన ఉద్యోగాల కల్పనతో పాటు కొంతమంది రెగ్యులరైజ్ చేసేందుకు కూడా అవకాశాలు కల్పించినటువంటి నేపథ్యంలో వారి మాయమాటలు నమ్మి వీరికి అప్పు సప్పు చేసి తీసుకొచ్చినటువంటి మనకి 1 లక్ష నుంచి 2 లక్షల వరకు తీసుకొచ్చి వారి చేతుల్లో పెట్టి ఉద్యోగాలు పొందినట్టు కూడా కొంతవరకు సమాచారం ఉంది. దానికి సంబంధించినటువంటి ఆసుపత్రి వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది ఇటువంటి ఘటనలు. మరి ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన మరి ఏ విధమైనటువంటి పారదర్శకత లేకుండా
వారి అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వారిని ఒత్తిడి తీసుకొచ్చి చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అందిన కాడికి దండుకుంటూ నిరుద్యోగులను ఆసరాగా చేసుకుని వసూళ్ల పర్వానికి తెరలేపినటువంటి క్రమంలోనే ఇటు కొంతమంది అసలు పేదవారికైతే అన్యాయం జరుగుతున్నటువంటి కొంతమంది వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి మరి ఈ విధమైనటువంటి క్రమంలోనే ఇట్లా వసూళ్ల పరం జరిగిందని చెప్పేసి అంటే అధికారులను కూడా సంప్రదించినటువంటి క్రమంలో అది మాకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో వారికి సంబంధించినటువంటి కాంట్రాక్టు సదరు నిర్వాహకునికి సంబంధం ఉంటుంది, దానికి మాకు ఎలాంటి సంబంధం లేనట్టు వారు వివరణ ఇవ్వడం జరిగింది. లక్ష్మీనాథ్ అయితే నరేష్ చెప్పండి, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ పరిస్థితి నుంచి అక్కడ ఉన్న సిచ్యువేషన్ మొత్తంలో ఉద్యోగాలను అమ్ముకోవటం అనే దాన్ని ఉన్నదాన్ని అధికారులు పై అధికారులు ఎవరైనా గమనిస్తున్నారా? ఆ సిచ్యువేషన్లో అధికారులు ఎలా స్పందిస్తున్నారు? దీనికి సంబంధించినటువంటి ఇలాంటి సమాచారం అందుకున్నటువంటి క్రమంలోనే అధికారులను కూడా సంప్రదించడం జరిగింది. సదరు ఆసుపత్రి సూపరింటెండెంట్ తో పాటు మరో అధికారిని కూడా సంప్రదించినటువంటి క్రమంలోనే అది అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఉంటుంది, దానికి ప్రభుత్వానికి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఎలాంటిది లేదు, ఆ ఏజెన్సీ నిర్వాహకులతో పాటు అది వారి ఆధ్వర్యంలోనే కొనసాగుతుందంటూ దానికి ఏమైనా చర్యలు తీసుకోవాలంటే ఎవరైనా ఫిర్యాదు చేసినటువంటి క్రమంలోనే అది సంబంధిత మా పరిధిలో లేదు, అది ఉన్నతాధికారుల చేతిలో ఉంటుంది. అయినా కూడా అది ఏజెన్సీకి రిక్రూట్మెంట్ మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ కోసమే అది ఏజెన్సీ నిర్వాహకునికి సంబంధం ఉంటుంది తప్ప మాకు ఎలాంటి సంబంధం లేదు, దాని మీద మేము చర్యలు చేసుకునేటువంటి అధికారం కూడా లేదని ఇటు సూపరింటెండెంట్ తో పాటు వేరే ఇతర అధికారులు కూడా చెప్పడం జరిగింది. లక్ష్మీనాథ్ ఏ ఏజెన్సీకి అది ఇచ్చారో మీకు ఏమైనా సమాచారం ఉందా? ఏజెన్సీ నేమో దానికి సంబంధించినటువంటి సమాచారం ఎలాంటి సమాచారం కూడా బయటికి పొక్కడం లేదు, దానికి వివరాలు కూడా ఎలాంటి అధికారులు కూడా ఇవ్వడం లేదు. మరి ఈ క్రమంలోనే ఇలాంటి వసూళ్ల పర్వం వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమంలోనే అటు ప్రమోషన్లు రాకుండా ఎగువ శ్రేణి జీతం కూడా రాకుండా ఉన్నటువంటి ఇలాంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగానికి రాబోయే రోజుల్లో పర్మనెంట్ అవుతాయి అనేటటువంటి ఒక ఆశతోటే నిరుద్యోగులు కూడా అప్పుల పాలై అప్పులు చేసి మరి ఇలాంటి ఉద్యోగాల కోసం కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం వీరి నిరుద్యోగ తత్వాన్ని కూడా మనకు ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. లక్ష్మీనాథ్ థ్యాంక్ యూ నరేష్. ఇక తదుపరి చూస్తే సూర్యాపేట జిల్లాలో నీరు అందక పొలాలన్నీ ఎండిపోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మునగాల మండలం సాగర్ ఆయకట్టు పరిధిలో పొలాలు ఎండిపోతున్నాయి, పొలాలకు నీరు అందక ఆందోళనకు గురవుతున్నారు రైతులు. పొలాలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు అన్నదాతలు. బోరుబావుల్లో నీరు తగ్గిపోవడంతో ఆందోళనలో రైతాంగం ఉందని చెప్పడంలో సందేహం లేదు. అధికారులు స్పందించి సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని రైతులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు రైతులు ఏం కోరుకుంటున్నారు, వారి యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి, అక్కడ పరిస్థితి ఏంటుందో తెలియజేయడానికి మా ప్రతినిధి నల్గొండ ప్రతినిధి దశరథ్ మనతో ఉన్నారు. దశరథ్ చెప్పండి, ముఖ్యంగా పంట పొలాలకి నీరు అందకపోవడంతో రైతుల యొక్క ఆవేదన ఏముంది, రైతుల యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని సాగర్ ఆయకట్ట ప్రాంతంలో రైతులు సాగు చేసిన పంట పొలాలకు సాగునీరు అందక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కనీసం వేలకు వేలు పెట్టుబడులు పెట్టి పొలాలు సాగు చేస్తే కనీసం సాగునీరు అందక పెట్టిన పెట్టుబడి రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంలో రోజు రోజుకు బోరుబావులు ఒట్టిపోయి భూగర్భ జలాలు అడగంటిన నేపథ్యంలో పంటలు ఎండిపోయి ఇబ్బందులు పడుతున్న సందర్భంలో రైతులు రోజు ట్యాంకుల ద్వారా నీటిని కొనుగోలు చేసి ఒక ట్రాక్టర్కు 2000 రూపాయల చొప్పున రోజుకు 7-8 ట్యాంకర్ల చొప్పున కొనుగోలు చేసి పంట పొలాలకు సాగునీరు అందించే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తీరా నోటికాడకు వచ్చిన పంటను తాము దక్కించుకోలేమన్న ఆవేదనతో రైతులు రోజు ఒక 2000 రూపాయల చొప్పున కనీసం 7-8 పంట పొలాలను కాపాడుకునే ప్రయత్నం. ఏదేమైనప్పటికీ సాగర్ నుంచి ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి పంట పొలాలను ఆదుకునే అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. లక్ష్మీనాథ్ అయితే ముఖ్యంగా రైతులతో పాటు అక్కడ ఉన్న నీరు రాకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? రైతులు రేపొద్దున నీరు రాకపోతే పంట పొలాలు ఎండిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం రోజు రోజుకు ఎండ తీవ్రతం ఎక్కువగా ఉండడంతో సాగర్ నీటిలో నీటి తగ్గిపోవడంతో నీటిని విడుదల చేయకపోవడం ప్రభుత్వం ఈ నీటిని విడుదల చేసిన పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సాగు కింద ఉన్న సాగర్ ఆయకట్టు కింద ఉన్న గతంలో కొన్ని రోజుల తమ బోరు బావుల నుంచి నీటిని అందించుకొని పంటలు పండించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో
ఆ బోర్బావులన్నీ ఒట్టిపోవడంతో ఇప్పుడు నీటిని అందించలేక పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సాగర్లో కూడా డెడ్ స్టోరేజీ నీరు తగ్గగా ఉండడంతో అధికారులు నీటిని విడుదల చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో పంటలకు నీరు అందక వేసిన పంటలు ఎండిపోయి పడ్డది. ఈ సందర్భంగా రైతులు కనీసం చివరి దశలో నోటికాడకు వచ్చిన పంటకు కనీసం కొన్ని రోజులన్నా ఆ సాగర్ ఎడమకాల నుంచి నీటిని అందిస్తే కొంత మేరకు పంటలను కాపాడుకోవచ్చని రైతులు కోరుతున్నారు. లక్ష్మీనాథ్. ఓకే, థ్యాంక్ యూ దశరథ్. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ₹1 కోటి చిల్డ్రన్స్ పార్కును కూడా ఏర్పాటు చేశారు. అయితే పార్కును అయితే ఏర్పాటు చేసి కానీ దాని ప్రారంభానికి నోచుకోలేదని తీవ్ర ఆవేదన చెందుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. నిరుపయోగంగా ప్రజల కోసం ఏర్పాటు చేసిన పార్క్ ఆ రకంగా నిరుపయోగంగా పడి ఉండటం చూసి అందరికీ కూడా చాలా ఈ రకంగా ఉండడం కరెక్ట్ కాదని అక్కడ ఉన్నవారి ఫీలింగ్ కూడా ఉంటుంది. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, పార్కుని ₹1 కోటి అయితే ఏర్పాటు చేశారు కానీ ఎందుకు దాని ప్రారంభానికి నోచుకోలేదు? ప్రధానమైన కారణం ఏంటి? ఏర్పాటు చేసినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే చేశారనే ఆరోపణలకు నిజం బలం చేకూర్చేటువంటి అంశమే సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేటలో చిల్డ్రన్స్ పార్క్ అని చెప్పవచ్చు. సుమారు ₹1 కోటి పైన, అంటే ₹1,50,00,000తో నిర్మాణం చేపట్టారు. కానీ దాన్ని ప్రారంభించడం మాత్రం మర్చారు. కేవలం కాంట్రాక్టర్లకు వెంబడే పనులు ఇవ్వాలి, తమ అనునాయులకు పనులు ఇవ్వాలి, బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులకు పనులు కేటాయించాలనే ఉద్దేశంతోనే నిధులను మంజూరు చేయించి పార్కులను కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు నిర్మించడం చేస్తుంటారు. కానీ ప్రారంభించడం మాత్రం నిర్లక్ష్యంగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో అదే అధికారంలో ఉన్నప్పుడు అదే సమయంలోనే నిర్మించినటువంటి చిల్డ్రన్స్ పార్క్ ఇంతవరకు కూడా ప్రారంభానికి నోచుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు కేవలం 2 నుంచి 3 నెలలు అవుతున్న నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పార్క్ ను ప్రారంభించలేదో తెలియని పరిస్థితి ఉంది. అయితే నిర్మాణం పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయినప్పటికీ కూడా ప్రారంభించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం సంగారెడ్డి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సొంత ప్రాంతం, ఆయన ఇంటికి కూతవేడు దూరంలోనే ఉన్నటువంటి పార్క్ అది. కానీ ప్రారంభానికి నోచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చిన్నారులు కానివ్వండి, లేదంటే వాకర్స్ ఎవరైతే ఉదయం పూట పెద్దలు వాకింగ్ చేస్తుంటారో సాయంత్రం కూడా వారందరికీ కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి పార్క్, తాళం వేసి కనిపిస్తున్నటువంటి దృశ్యాలతో వారు రోడ్డు పక్కన లేదంటే వేరే ప్రాంతాల్లో వారు వ్యాయామం చేయడం కానీ, పార్క్ కి వెళ్ళడం, రోడ్డుపై ఫుట్పాత్ పై వాళ్ళు వాకింగ్ చేయడం కానీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ప్రమాదాలు కూడా పొంచి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే రోడ్డు పక్కన మనం చూస్తాం హైదరాబాద్ అనేక ప్రాంతాల్లో కూడా గతంలో రోడ్డు పక్కన వాకింగ్ చేస్తున్న సమయంలో కూడా వాహనాలు దూసుకెళ్లి చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో సదాశివపేట కూడా జాతీయ రహదారి, సదాశివపేటకు ఆనుకొని కూడా ముంబై జాతీయ రహదారి ఉంటుంది. అక్కడ కూడా ప్రమాదాలు తరచూ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్క్ ను ప్రారంభించడంలో మాత్రం అధికారులు కానివ్వండి, అప్పటి పాలకులు కానివ్వండి పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారని చెప్పవచ్చు. కేవలం తమ అనునాయులకు డబ్బు చేకూర్చాలి కాబట్టి వాళ్ళ కాంట్రాక్ట్లు ఇవ్వడం, కాంట్రాక్ట్లకు సంబంధించి కూడా నిధులు విడుదల చేయడం, ఇవన్నీ చకచకా జరిగిపోయినప్పటికీ కూడా ప్రజల కోసం పార్క్ ను ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి ఆర్భాటంగా భూమి పూజ చేసి పార్క్ నిర్మాణం చేసినప్పటికీ ప్రజలకు మాత్రం ఈ విధంగా కూడా ఉపయోగంలోకి రాని పరిస్థితి ఉంది. ఎందుకంటే పార్క్ ప్రారంభించలేదు కాబట్టి ప్రస్తుతమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పార్క్ ను పట్టించుకొని ప్రారంభించాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. లక్ష్మీకాంత్, చెప్పండి, ముఖ్యంగా ఏంటంటే ఏ వస్తువు అయినా వాడకపోతే పాడైపోతుంది. మరి అలాంటిది ఈ పార్కులో మరి అక్కడున్న పిల్లలు ఆడుకునే కిడ్స్ ఐటమ్స్ కానీ బొమ్మలు కానీ ఇవన్నీ కూడా పాడైపోయే అవకాశం ఏమైనా కనబడుతుందా మెయింటెనెన్స్ లేక? మీరు చెప్పిన అంశం 100% ఏర్పాటు చేసినటువంటి లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసినటువంటి పరికరాలన్నీ కూడా తుప్పు పట్టిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు పార్కు నిర్వహణ లోపం కూడా నేపథ్యంలో పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి లక్షలు వెచ్చించి నిర్మాణం చేపట్టారు. కనీసం ప్రజలకు ఉపయోగించుకునేందుకు కూడా పార్కులు ప్రారంభించకపోవడం పట్ల నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఖచ్చితంగా పార్కును ప్రారంభిస్తే ఖచ్చితంగా వాటన్నిటి స్థానికులు ఉపయోగించుకుంటారు కాబట్టి అదేవిధంగా పార్కు నిర్వహణ కూడా ఉంటుంది కాబట్టి అవి పాడే అవకాశం ఉండదు. ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి లేదు కాబట్టి ప్రస్తుత అధికారులకు అదేవిధంగా పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. పార్కును త్వరగా ప్రారంభించాలని కోరుతున్నారు. ఎందుకంటే వేసవి కాలం కూడా రాబోతున్న నేపథ్యంలో పార్కులు కొంత స్థానికులకు సేద తీరేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా పార్కును ప్రారంభించాలని చెప్పి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితులు. లక్ష్మీకాంత్, థ్యాంక్ యూ సునీల్.
అదేవిధంగా వరంగల్ జిల్లా ఏనుమామల్లో మార్కెట్ మిర్చి రైతులతో కిటకిటలాడుతున్నట్టుగా తెలుస్తుంది. 11 లక్షల మిర్చి బస్తాలను ఈసారి రైతు మార్కెట్కు తీసుకొచ్చారని మార్కెట్ అధికారులు చెప్తున్నారు. గతంలో 9 లక్షల మిర్చి బస్తాలు వస్తాయని ఏనుమామల మార్కెట్ కార్యదర్శి సంగయ్యతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొనగంటి స్వామి కూడా మాతో ఉన్నారు. అలాగే మిర్చి రైతులతో కిటకిటలాడుతుంది ఏనుమామలని కూడా తెలుస్తుంది. మార్కెట్ 11 లక్షల మిర్చి బస్తాలను తీసుకొచ్చారు రైతులు. గతేడాది 9 లక్షల బస్తాలు మిర్చి వచ్చింది మార్కెట్ అధికారులు చెప్పారు. ఈ ఏడాది 2 లక్షల మిర్చి బస్తాలు అధికంగా వచ్చాయని కూడా మార్కెట్ అధికారులు చెప్తున్న పరిస్థితి. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పొన్నగంటి స్వామి అందిస్తారు. ఉన్న జాతీయ హోదా కలిగిన జాతీయ మార్కెట్ ఏనుమామల మార్కెట్. ఈ ఏనుమామల మార్కెట్ కు ఎర్ర బంగారంతో విలవిలలాడిపోతుంది. ఎర్ర బంగారం లాస్ట్ ఇయర్ గత సంవత్సరం కంటే ఈసారి ఏ విధంగా ఎన్ని టన్నుల వరకు మార్కెట్ కొనుగోలు చేసింది, ఇప్పటికీ రైతులకు ఎలాంటి గిట్టుబాటు ధర కల్పించింది, రైతులకు మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా మొత్తానికి తెలుసుకోవడానికి ఏనుమామల మార్కెట్ కార్యదర్శి సంగయ్య గారు అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు రైతన్నలకు మొత్తం మిర్చి రైతులకు నిలయంగా మారిన ఏనుమామల మార్కెట్ కు అంటే విపరీతంగా మిర్చి రానున్న నేపథ్యం అయితే ఉంది. మిర్చి రైతులకు అన్ని రకాల ఏర్పాట్లు కలిగించారా, లేకపోతే అందులో భాగంగా మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఏ విధంగా కల్పించబోతున్నారు? నమస్కారం అండి. వ్యవసాయ మార్కెట్ కమిటీ వరంగల్ మార్కెట్ యార్డు మిర్చి క్రయ విక్రయాలకు తెలంగాణలోనే మన ఖమ్మం, వరంగల్ ఈ రెండు ప్రాముఖ్యత వహించినటువంటి మార్కెట్లు. దాంట్లో భాగంగా వరంగల్ మార్కెట్ 112 ఎకరాల విస్తీర్ణంతోని ప్రతి యార్డు లోపల అంటే మిర్చికి సపరేట్గా, పల్లి పసుపుకు సపరేట్గా, ధాన్యానికి సపరేట్గా, కాటన్కు సపరేట్గా యార్డ్స్ ఏర్పాటు చేసి ఇక్కడ క్రయ విక్రయాలను సాగించడం జరుగుతున్నది. ప్రతి షెడ్ లోపల రైతులకు కావలసినటువంటి సౌకర్యాలు, మంచినీరు, టాయిలెట్స్, తర్వాత వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా రైతు విశ్రాంతి భవనం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతము ఈ సీజన్లో మిర్చి సీజన్లో డిసెంబర్ లాస్ట్ నుంచి ఇప్పటి వరకు దగ్గర 11 లక్షల బస్తాలు రావడం జరిగింది. ఇదే గత సంవత్సరం పోల్చుకుంటే 9 లక్షల చిల్లర రావడం జరిగింది. కాబట్టి ఒక 2 లక్షల బస్తాలు ఈ సంవత్సరం అధికంగా ఈ మార్కెట్కు రైతుల అమ్మకానికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రేట్లు చూసుకున్నట్టయితే వ్యవసాయ మార్కెట్ కమిటీ లోపల ఎప్పుడు కానీ దీనికి ప్రభుత్వం మద్దతు ధర లేదు. కాబట్టి రైతులు గమనించవలసింది ఏంటంటే మంచి సరుకును వేరుగా చేసి వారి బస్తాల్లో తీసుకొచ్చినట్టయితే తాలు తర్వాత రంగు మారినటువంటి కాయలను వేరుగా, మంచి రకం మిర్చిని వేరుగా తీసుకొచ్చినట్టయితే తప్పనిసరి రైతులకు ప్రభుత్వము ఏ మద్దతు ధర కల్పించకున్నప్పటికీ ప్రైవేటు వ్యాపారస్తుల భాగస్వామ్యంతో ఇక్కడ మంచి ధరలు రావడం జరుగుతున్నది. ఈ సంవత్సరం తేజ మిర్చికి హైయెస్ట్గా 23,000 ధర పలికినది. మంచి రకం ఉన్నట్టయితే ఈరోజు కూడా 21,100 రేటు వ్యాపారస్తులు ఇవ్వడం జరిగినది. క్వాలిటీని బట్టి 17, 18, 19, 2,000 ఈ రేంజ్ లోపల మిర్చి రేట్లను అమ్మకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా టమాటా మిర్చికి ఈరోజు 43,000 ధర రావడం జరిగింది. కాబట్టి రైతులు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మీరు తాలును కలపొద్దు, మంచి కాయలలో మంచి మిర్చిని తీసుకొచ్చి సపరేట్గా చేసినట్టయితే మీకు మంచి ధరలు వస్తాయని ఈ సందర్భంగా మీ టీవీ ద్వారా రైతులకు అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ ఏనుమామల మార్కెట్ తీసుకొచ్చిన రైతులకు ఎలాంటి అపోహలు పడవద్దు. ఇప్పుడు తీసుకొచ్చే రైతు కూడా స్వచ్ఛమైన మిర్చితో అంటే స్వచ్ఛమైన సరుకును తీసుకురండి, తాలు అలాంటివి కూడా మిక్సింగ్ తీసుకురాకూడదు. గిట్టుబాటు ధర ప్రభుత్వం ధర నిర్ణయించలేదు కాబట్టి సరుకు ఏ విధంగా ఉంటే ఆ సరుకుకు గిట్టుబాటు ధర కల్పించడం జరుగుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మీరు తూకాల్లో దూకేటప్పుడు కూడా జాగ్రత్తగా రైతు చూసుకోవాలి. థ్యాంక్ యూ స్వామి.
అదేవిధంగా 10 రూపాయల నోట్లు దొరక్క చిల్లర కష్టాలు పడుతున్నారు ఆ జిల్లాలో. ఆ జిల్లా ఏదో కాదు, భద్రాద్రి జిల్లా. భద్రాద్రి జిల్లాలో 10 రూపాయల కోసం పాటలు పడుతున్నారు ప్రజలు. ఈ డిజిటల్ యుగంలో కూడా ఇన్ని కష్టాలు పడుతున్నారు సామాన్యులు. చిన్న వస్తువులు కొనుగోలు చేసేందుకు చిల్లర దొరక్క కష్టాలు పడుతున్నారు ప్రజలు. ముఖ్యంగా 10 రూపాయల నోటు దొరకని పరిస్థితి. ఏ షాపుకు వెళ్ళినా కూడా ఒక కాగితం పెద్దది ఇస్తే ఆ తర్వాత 10 రూపాయలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు ప్రజలు పడాల్సిన పరిస్థితి. వృద్ధులు, సామాన్య ప్రజలు కూడా చాలా బాధలు పడుతున్నారు. ఈ 10 రూపాయల నోట్ల యొక్క తక్కువ అవడానికి గల ప్రధాన కారణం ఏంటో మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ముఖ్యంగా ఈ 10 రూపాయలు షార్టేజ్ అవడానికి గల ప్రధాన కారణం ఏంటి జిల్లాలో? లక్ష్మణ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిల్లర 10 రూపాయల నోట్లు కావచ్చు, 10 రూపాయల కాయిన్స్ కావచ్చు, ఈ యొక్క ప్రజలకు అందుబాటులో లేనటువంటి ఈ యొక్క పరిస్థితి ఎదురవుతుంది. ఈ డిజిటల్ యుగం వచ్చిన తర్వాత ఈ యొక్క ఫోన్ పేలు కావచ్చు, అలాగే ఈ యొక్క ట్రాన్స్ఫర్లు, అకౌంట్ ట్రాన్స్ఫర్లు కావచ్చు, ఇలాంటివి వచ్చిన తర్వాత ఈ యొక్క చిల్లర అనేది కొంత ఇబ్బంది లేనప్పటికీ కూడా అందుబాటులో కొంతమంది చిల్లర దుకాణాలు, పాన్ డబ్బులు కావచ్చు, టీ హోటల్స్ కావచ్చు, ఇలాంటి యొక్క పరిస్థితుల్లో 100 రూపాయల కాగితం ఇస్తే వాటికి 90 రూపాయలు, 10 రూపాయల బిల్లు అయితే 90 రూపాయలు ఇవ్వాలంటే ఈ యొక్క 20 రూపాయల కాగితాలు ఉన్నప్పటికీ కూడా 10 రూపాయలు నోట్లు అనేది ప్రజలకి అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క 10 రూపీస్ అంటే 10 రూపాయల కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజల వద్ద నుంచి వ్యాపారస్తులు తీసుకోవడానికి వెనకాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వ్యాపారస్తులు తీసుకోవటం లేదు. ఈ యొక్క 10 రూపాయల కాయిన్స్ అంటే గతంలో ప్రజలు గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఎవరైతే 10 రూపాయల బిళ్ళలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నటువంటి వాళ్ళ మీద ఫిర్యాదు చేసేటువంటి అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది. కానీ ఈ యొక్క సమాచారం అనేది పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేదు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క 10 రూపాయల బిళ్ళలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ప్రజలకు వచ్చినటువంటి తీసుకుంటున్నప్పటికీ కూడా అవి 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో ఈ యొక్క కాయిన్స్ వాళ్ళ దగ్గర నిల్వలు ఉండిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ యొక్క 10 రూపాయల బిళ్ళలు ఎందుకు చెల్లట్లేదు, ఎందుకు తీసుకోవట్లేదు అనేది వ్యాపారస్తులను ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రశ్నించినప్పుడు ఈ యొక్క మా దగ్గర నుంచి ఈ యొక్క 10 రూపాయల బిళ్ళలు తీసుకోవటం లేదు అని చెప్పేసి వ్యాపారస్తులు, అంటే తమ పైన ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు తీసుకోవటం లేదని చెప్పేసి ప్రజలకు సమాధానం చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే 10 రూపాయల కాగితాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నోట్లు ప్రజల్లోకి ఈ యొక్క సరైనటువంటి సరిపడా కాగితాలు రావట్లేదు అనేది ప్రజలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇకనైనా ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి ఇప్పుడున్నటువంటి పాత 10 రూపాయల బిళ్ళలు ఏవైతే ఉన్నాయో అవి సేకరించే విధంగా ఈ యొక్క ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ యొక్క పత్రికా ప్రకటనలు కావచ్చు, లేకపోతే మీడియాలో ప్రసారాలు కావచ్చు, వాటి ద్వారా ప్రజలకు సమాచారం అందేలాగా చేసినట్లయితే ఈ యొక్క పరిస్థితికి సమాధానం కూడా దొరుకుతుందని ప్రజలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 10 రూపాయల కాగితాలు కూడా ప్రింట్ అధికంగా జరిపి ప్రజల్లోకి వ్యాపారస్తుల వద్దకు వచ్చినట్లయితే ఈ యొక్క 10 రూపాయల బిళ్ళలు కావచ్చు, కాగితాలు కావచ్చు, ఈ యొక్క చిల్లర గొడవలు రాకుండా ఉండేందుకు, అంటే వాటి వల్ల వ్యాపారస్తులకి, ప్రజలకి ఈ గొడవలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే ఈ యొక్క 10 రూపాయల బిళ్ళలు మేము తీసుకున్నప్పుడు మీరెందుకు తీసుకోరని చెప్పేసి వ్యాపారస్తులతోటి వాదనకు దిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క 10 రూపాయల కాయిన్స్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రజలకి సరిపడా వచ్చేటువంటి 10 రూపాయల కాగితాలు కూడా వచ్చే విధంగా చూడాలని చెప్పేసి జిల్లా ప్రజలు కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇది వాటి రిపోర్టర్స్ టైం. ఎప్పుడూ కూడా ప్రజలందరికీ కూడా సమగ్ర వార్తా విశ్లేషణ చేరవేసేదే మా ఈ యొక్క రిపోర్టర్స్ టైం. మీ అందరికీ కూడా ప్రతి వార్తని కూడా విశ్లేషించడానికి మా ఈ ప్రయత్నం. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.